Hello friends, welcome to Mentors Academy. Thank you so much for visiting our YouTube channel. Welcome to third day series of polity అండి. మనది థర్డ్ డే ప్రిపరేషన్ లో భాగంగా ఈరోజు సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేస్తున్నాము. మీకు తెలిసే ఉంటుంది మనం పాలిటీ సబ్జెక్ట్ సిరీస్ స్టార్ట్ చేసాము. మీరు అప్కమింగ్ యూపీఎస్సీ 2026 అయినా ఏపీపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ ప్రిపేర్ వాళ్ళకైనా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఓకేనా, ఫాలో అవ్వండి. ఓకే, టాపిక్ 3 సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి which of the following pairs are correctly matched regarding the source and borrowed feature of the Indian constitution అంటున్నాడు. మీకు జనరల్గా ఒక రఫ్ ఐడియా ఉంటే ఫస్ట్ మనము స్ట్రక్చరల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామండి. కాన్స్టిట్యూషన్ని ఎలా చదవాలంటే మీరు పొలిటికల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఫిలాసఫికల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, స్ట్రక్చరల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి పొలిటికల్ పార్ట్, మేజర్గా పొలిటికల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామండి మనము యూకే నుంచి తీసుకున్నాము. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళే కదా మనల్ని పరిపాలించింది కాబట్టి మేజర్గా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో అవే మనం తీసుకున్నాం. ఇంకోటి స్ట్రక్చరల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, పొలిటికల్ పార్ట్, స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి తీసుకున్నామండి. స్ట్రక్చరల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నామండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాము. ఓకేనా. ఫిలాసఫికల్ పార్ట్ లైక్ ఫండమెంటల్ రైట్స్ ఇలాంటివి ఫిలాసఫికల్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఫిలాసఫికల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామండి, యుఎస్ఏ నుంచి తీసుకున్నాము. ఓకేనా, ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది. స్ట్రక్చరల్ పార్ట్ అంటే ఇన్స్టిట్యూషన్స్ అవి ఎలా ఉన్నాయి అవి చూస్తాము. పొలిటికల్ పార్ట్ అంటే ఆల్రెడీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్, పార్లమెంట్ ఎలా ఉండాలి, స్ట్రక్చర్ ఏముండాలి ఇండియాలో, బాడీస్ ది ఇన్స్టిట్యూషనల్ బాడీస్ అది అంటారు అనమాట. ఫిలాసఫికల్ పార్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ అలాంటివి అనమాట. యూఎస్ఏ నుంచి తీసుకున్నాం మేము. ఓకేనా, ఇలా మనం ఒక క్లారిటీగా చదివితే బాగుంటుందండి. ఎగ్జామ్లో ఈజీగా ఐడెంటిఫికేషన్కి ఈజీగా ఉంటుంది. ఓకే, చలో చూద్దాం. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, యుఎస్ఏ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ అంట, సోర్స్ కంట్రీ యుఎస్ఏ ఫండమెంటల్ రైట్స్ అని అడుగుతున్నాడు. ఓకేనా, రైట్. యూకే పార్లమెంటరీ సిస్టమ్ తీసుకున్నామా అని అడుగుతున్నాడు. ఐర్లాండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అని అడుగుతున్నాడు. చూడండి, యుఎస్ఎస్ఆర్ 5 year ప్లాన్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అంట. కరెక్టా లేదా ఒకసారి. యుఎస్ఎస్ఆర్ అంటే జర్మనీ అండి, సారీ రష్యా మీకు కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకేనా, జర్మనీ అంటే వీమర్ కాన్స్టిట్యూషన్ అనమాట. వీమర్ అనేవాళ్ళు అప్పట్లో, జర్మనీని వీమర్ కాన్స్టిట్యూషన్ అనేవాళ్ళు. ఓకేనా, ఓకే రైట్, వీమర్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, రైట్, ఇలా ఉండేదన్నమాట. ఓకే, చూడండి ఆప్షన్స్ చూడండి, అటెంప్ట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం ఆన్సర్. చూడండి, ఫండమెంటల్ రైట్స్ యూఎస్ఏ నుంచి తీసుకున్నది ఎస్ అండి. ఇంకా ఏం తీసుకున్నామంటే జ్యుడిషియల్ రివ్యూ కూడా తీసుకున్నాం యూఎస్ఏ నుంచి. జ్యుడిషియల్ రివ్యూ కూడా మనము యూఎస్ఏ నుంచి తీసుకున్నాము. యూకే పార్లమెంటరీ సిస్టమ్ కరెక్ట్ అండి, ఇది కూడా కరెక్ట్. ఫస్ట్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్. ఓకేనా. ఐర్లాండ్ నుంచి ఏం తీసుకున్నామండి మనము, చూడండి మీరు ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఫండమెంటల్ డ్యూటీస్ పెట్టాను, ఇక్కడ కూడా ఫండమెంటల్ డ్యూటీస్ పెట్టాను. సింపుల్, అది చూసి ఎలిమినేట్ చేయాలి మీరు. ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ యుఎస్ఎస్ఆర్లో ఉన్నప్పుడు ఐర్లాండ్ నుంచి ఎక్కడి నుంచి వస్తాయండి ఫండమెంటల్ డ్యూటీస్. మళ్ళీ ఇక్కడ డిపిఎస్పి తీసుకున్నాము, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఉంది కదా, ఆర్టికల్స్ 12 to 35 ఏంటి చెప్పండి మీరే, 36 to 51 లేదా 51A కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా, రైట్. డిపిఎస్పి ఐర్లాండ్ నుంచి తీసుకున్నాము. యుఎస్ఎస్ఆర్ రష్యా నుంచి మనం ఏం తీసుకున్నాం, 5 year ప్లాన్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. థర్డ్ వన్ రాంగ్ అయిపోతుంది. థర్డ్ వన్ రాంగ్ అయితే ఆన్సర్ ఏమొస్తుంది, థర్డ్ వన్ రాంగ్ అయిపోతే వస్తుందా, 1, 2 and 4 రెండు ఉన్నాయండి ఆప్షన్స్ యాక్చువల్గా. సారీ, ఇది మీరు ఏమనుకుంటారంటే 3 అనుకోండి ఇది. ఓకేనా, 3 అనుకుంటే ఆన్సర్ బి వస్తుంది. ఓకేనా, రైట్. ఇలా ఎలిమినేట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. ఇంకా ఏం చూస్తారు, జపాన్ నుంచి ఏం తీసుకున్నాము, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది జపాన్ నుంచి తీసుకున్నాం. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఎక్కడి నుంచి తీసుకున్నాం కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనమాట, జపాన్ నుంచి తీసుకున్నాం అనమాట. ఓకేనా. ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నాము, కాన్కరెంట్ లిస్ట్ తీసుకున్నాము. కాన్కరెంట్ లిస్ట్ అనేది ఉంది కదా మన దగ్గర. ఇప్పుడు ఒకటి సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ ఉంది కదా, అట్లా కాన్కరెంట్ లిస్ట్ ఇక్కడ నుంచి తీసుకున్నాం మనం. ఓకేనా, రైట్. ఆస్ట్రేలియా నుంచి కాన్కరెంట్ లిస్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ ఆస్ట్రేలియా నుంచి కాన్కరెంట్ లిస్ట్. కెనడా నుంచి ఏం తీసుకున్నాము, కెనడా నుంచి ఏం తీసుకున్నాము అంటే అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై సెంట్రల్ గవర్నమెంట్.
ఆఫీస్ ఆఫ్ గవర్నర్ మనం 1935 యాక్ట్ నుంచే తీసుకున్నాము, గవర్నర్ ఆఫీస్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఆల్రెడీ గవర్నర్స్ని అపాయింట్ చేశారు కదా. అప్పుడు మీరు చూసింటే ప్రొవిన్సెస్లో, ఈ మోడర్న్ హిస్టరీలో చదివింటారు, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై సెంట్రల్ గవర్నమెంట్, గవర్నర్ బై సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ బై సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్ని తీసుకున్నాం అనమాట కెనడా నుంచి. ఓకేనా, రైట్. అది చూడ. ఇంకా ఏం తీసుకున్నామంటే ఫెడరల్ సిస్టమ్ విత్ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మనది ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైనా పవర్ఫుల్ అయిపోతుంది ఎమర్జెన్సీ టైంలో. అలా ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఫెడరల్ సిస్టమ్ విత్ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్, ఎక్కడి నుంచి, కెనడా నుంచి. ఓకేనా, కెనడా నుంచే తీసుకున్నాం అనమాట ఇది కూడా. ఓకేనా, జపాన్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, కెనడా నుంచి అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై సెంట్రల్ గవర్నమెంట్, ఫెడరల్ సిస్టమ్ విత్ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట. స్ట్రాంగ్ పవర్స్ ఉంటాయి అనమాట ఇందులో. ఓకేనా, కెనడా నుంచి ఇంకా ఏం తీసుకున్నాము, రెసిడ్యువల్ పవర్స్ కూడా తీసుకున్నాం మనం. ఓకేనా, రెసిడ్యువల్ పవర్స్. ఇప్పుడు కాన్కరెంట్ లిస్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఆస్ట్రేలియా ఏ, తర్వాత బి, తర్వాత సి వస్తుంది కదా, సి ఎక్కడి నుంచి తీసుకున్నాం, రెసిడ్యువల్ పవర్స్, ఫోర్త్ ఇప్పుడు ఉన్నది. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. చలో నెక్స్ట్. ఇంకా మనము ఇంకా ఏమైనా ఉంటే చూడండి. యూకే చూసాము, ఐర్లాండ్, యుఎస్ఏ, జపాన్ కూడా చూసాము. రైట్. నెక్స్ట్ యుఎస్ఏ, యూకే పార్లమెంటరీ సిస్టమ్, ఐర్లాండ్, యుఎస్ఎస్ఆర్. ఓకేనా, రైట్. ప్లానింగ్ కూడా మనం రష్యా నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది అని అడుగుతున్నాడు. ఓకేనా, రైట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద మినీ కాన్స్టిట్యూషన్ అంటారా అని అడుగుతున్నాడు. ఒక్కసారి చూడండి. ఇట్ యాడెడ్ ద వర్డ్స్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటెగ్రిటీ టు ద ప్రియాంబుల్కి ఈ వర్డ్స్ యాడ్ చేశారు అని అడుగుతున్నాడు. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ లాస్ మేడ్ బై పార్లమెంట్. జ్యుడిషియల్ రివ్యూ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నుంచి వచ్చిందా అని అంటున్నాడు అనమాట. ఆప్షన్స్ చూడండి, అటెంప్ట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. అసలు 42nd అమెండ్మెంట్ అంటే ఏంటి? సింపుల్గా ఇది మినీ కాన్స్టిట్యూషన్. చాలా అమెండ్మెంట్స్ చేశారు. ఎప్పుడు జరిగింది ఇది? 1976లో జరిగింది. ఓకేనా, 1976. దీని ద్వారానే ఫండమెంటల్ డ్యూటీస్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా కూడా యాడ్ చేశారు. అది మనం చూద్దాము నెక్స్ట్. ఓకేనా, రైట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్. ఎస్, చాలా అమెండ్మెంట్స్ చేశారు కాబట్టి దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఇట్ యాడెడ్ ద వర్డ్స్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటెగ్రిటీ టు ద ప్రియాంబుల్ అంటున్నాడు. ఎస్, ఈ 3 వర్డ్స్ ఇంతకుముందు కాన్స్టిట్యూషన్లో లేవు, అంటే ఇంప్లాయిడ్గా ఉన్నాయి, డైరెక్ట్గా లేవు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా యాడ్ చేశారనమాట. ఓకేనా, ప్రియాంబుల్కి. ఓకేనా, ఒక్కటే అమెండ్మెంట్ జరిగింది, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ లాస్ మేడ్ బై పార్లమెంట్ అంటే కాదండి. అసలు ఇది జ్యుడిషియల్ రివ్యూని కట్టెలు చేయడానికే వచ్చిందనమాట. జ్యుడిషియల్ రివ్యూని అసలు తప్పుదో పట్టించడానికే వచ్చిందనమాట 42nd. తర్వాత మళ్ళీ 44th కూడా జరుగుతుంది, అందులో కూడా మనం అమెండ్మెంట్స్ టాపిక్లో డిస్కస్ చేద్దాము. ఓకేనా, ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద జ్యుడిషియల్ రివ్యూస్ అంటే కాదు. జ్యుడిషియల్ రివ్యూ అనేది కాన్స్టిట్యూషన్లో ముందు నుంచే ఉంది. ఆర్టికల్ 13 చెప్తుంది, ఆర్టికల్ 226 కింద హైకోర్టుకి, ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకి ఉంది. ఓకేనా, కానీ ఇప్పుడు 42nd అమెండ్మెంట్ ద్వారా ఏం చేస్తారంటే జ్యుడిషియల్ రివ్యూని కట్టేలు చేయడానికి ట్రై చేస్తారు, ప్రొవైడ్ చేయడానికి కాదు. కానీ జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఏ ఇన్నోవేషన్ ఆఫ్ ఈ డాక్టరీన్ ఏదైతే ఉందో జ్యుడిషియల్ రివ్యూ, ఇట్ ఈస్ అన్ ఇన్నోవేషన్ ఆఫ్ జ్యుడిషియరీ అనమాట, ఇండియన్ జ్యుడిషియరీ. ఇది కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్గా లేదనమాట, కానీ ఇండియన్ జ్యుడిషియరీ ఎవాల్వ్ చేసింది త్రూ ఏది చెప్పండి, త్రూ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కేశవానంద భారతి కేస్. ఓకేనా, కేశవానంద భారతి కేసు ద్వారా వచ్చిందనమాట. చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్, ఇంపార్టెంట్ కేస్ లాస్ అనమాట. మిస్లీనియస్లో మనం వీలైతే అన్ని ఇంపార్టెంట్ లాస్ అన్ని ఒక చోట డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద జ్యుడిషియల్ రివ్యూ అంటే కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇస్ కాల్డ్ ద మీనింగ్ టు స్వీపింగ్ చేంజెస్, సెక్యులర్ యాడ్ చేసి ఇంట్రొడ్యూస్ బై ద అమెండ్మెంట్. ఇట్ ఈస్ అన్ ఇన్హెరెంట్ బిల్ అండ్ వాస్ రిఫార్మ్డ్ బై కేశవానంద భారతి విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి ఒకసారి, చూద్దాం. ఆర్టికల్ 368 ప్రొవైడ్స్ ఫర్ 3 types ఆఫ్ అమెండ్మెంట్స్ అంట. బై సింపుల్ మెజారిటీ ఒకటి, స్పెషల్ మెజారిటీ ఒకటి ఉంటుంది, అండ్ 3 స్పెషల్ మెజారిటీ విత్ స్టేట్ రాటిఫికేషన్. హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేయాలి. స్పెషల్ మెజారిటీ తర్వాత కొన్ని అమెండ్మెంట్స్కి ఏవైతే ఉన్నాయో దానికి హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేయాలి. ఓకేనా, యాక్సెప్ట్ చేసుకోవాలన్నమాట. హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అసెంబ్లీస్ అన్నమాట. కాబట్టి ఈ 3 ఆర్టికల్ 368 ప్రొవైడ్ చేస్తుందా అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ సింపుల్, ఆల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆర్ మేడ్ అండర్ ఆర్టికల్ 368 అంటున్నాడు. ఓకేనా, చూడండి ఒకసారి, అటెంప్ట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం.
సింపుల్ అండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 362 ప్రొవైడ్స్ ఓన్లీ 2 ఏమంటారు మెజారిటీస్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి స్పెషల్ మెజారిటీ గురించి, అసలు సింపుల్ మెజారిటీ గురించి మాట్లాడతలేదు ఆర్టికల్ 368. సింపుల్ మెజారిటీకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు అంటాము కదా. కాబట్టి ఆర్టికల్ 368 ఏంటి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే చేయాలో అది ఆర్టికల్ 368 కింద చేయాలి. కాన్స్టిట్యూషన్ని ఏదైనా ఆల్టరేషన్ కానీ అమెండ్మెంట్ కానీ చేయాలి అంటే ఈ ఆర్టికల్ కింద చేయాలి అనమాట. ఈ ఆర్టికల్ ద్వారా చేయాలి. స్పెషల్ మెజారిటీ ఒకటి, స్పెషల్ మెజారిటీ విత్ స్టేట్ రాటిఫికేషన్ చెప్తుంది అనమాట. సింపుల్ మెజారిటీ అంటే సింపుల్ మెజారిటీ అనమాట, 50+1 మెజారిటీతో చేసేయచ్చు. దాన్ని సింపుల్ మెజారిటీ అంటారు. ఆల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆర్ మేడ్ అండర్ ఆర్టికల్ 368 అంటే కాదండి. సింపుల్ మెజారిటీ అసలు ఆర్టికల్ 368 కింద కాదు. అయినా మీరు ఆల్ అని ఎలా ఇది చూడంగానే ఎలిమినేట్ చేయాలి, ఆల్ కాదు. కొన్ని సింపుల్ మెజారిటీ ద్వారా కూడా చేస్తారనమాట. సింపుల్ మెజారిటీ ద్వారా కూడా చేయగలుగుతారు. ఏముంటాయి దీంట్లో, ఫర్ ఎగ్జాంపుల్కి లెజిస్లేటివ్ కౌన్సిల్, ఏమన్నా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది ఏదైనా స్టేట్లో, దాన్ని తీసేయాలి అంటే సింపుల్ మెజారిటీ కింద తీసేస్తారు అనమాట. లెజిస్లేటివ్ కౌన్సిల్ని తీసేస్తారు. ఇంకా ఏం తీస్తారు సింపుల్ మెజారిటీ కింద, స్టేట్స్, కొత్త స్టేట్స్ని, క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఆర్ ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ న్యూ స్టేట్స్ అనమాట. ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ స్టేట్స్. ఇప్పుడు తెలంగాణని క్రియేట్ చేశారు కదా, న్యూ స్టేట్, క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్ ఎలా చేశారంటే సింపుల్ మెజారిటీ కింద చేసుకున్నారనమాట. అట్లా మనం అట్లా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్ ద్వారా. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేసాను, చూసుకోండి. సింపుల్ మెజారిటీ చెప్పేసాను. ద టర్మ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఆర్టికల్ 1. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ద టర్మ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఆర్టికల్ 1. ఫస్ట్ మనం ఆర్టికల్ 1 సేలియంట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఒక చోట మాక్సిమం పెట్టానండి. మనకు చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను అనమాట. ఓకేనా, రైట్. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఎక్కడ 1 మినిట్ కూడా వేస్ట్ అవ్వదండి. ఓకేనా, మీకు ఎట్లా నా వీడియో ఓపెన్ చేసి మీరు చూస్తున్నారంటే 1 మార్క్ రావాలి, 2 మార్క్స్ కనీసం మీరు తీసుకెళ్ళాలి అనేది నాది ఉద్దేశం ఉంటుంది. ఏదో మంచి నేర్చుకొని పోవాలన్నమాట మీరు ఏదో. ఓకేనా, ఆర్టికల్ ద టర్మ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఆర్టికల్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లైస్, డైరెక్ట్గా కాకుండా ఇంప్లైస్ ఏం చెప్తుంది అని చెప్తున్నారు అనమాట. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, స్టేట్స్ హ్యావ్ కమ్ టుగెదర్ బై అన్ అగ్రిమెంట్ అంట. స్టేట్స్ వచ్చి కలిసాయా, మాట్లాడుకొని వచ్చి ఇండియాగా ఫామ్ అయ్యాయా అంటున్నాడు. నో స్టేట్ హ్యాస్ ద రైట్ టు సెసీడ్ ఫ్రమ్ ద ఇండియన్ యూనియన్. ఏ స్టేట్కి ఇండియన్ యూనియన్, ఒక కంట్రీ మేజర్గా ఒక కంట్రీ బ్లాక్ ఉంది కదా, కంట్రీలో నుంచి ఏ స్టేట్కి బయటికి వెళ్ళిపోవడానికి రైట్ లేదు అని అంటున్నాడు. ఆప్షన్ చూడండి, ఫోర్త్ వన్ నేదర్ 1 నాట్ 2 అనుకోండి కనపడకపోయినా, ఎందుకంటే మళ్ళీ కిందికి పోతే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. స్టేట్స్ హ్యావ్ కమ్ టుగెదర్ బై అన్ అగ్రిమెంట్ అంటే కాదండి. స్టేట్స్ డజంట్ కమ్ టుగెదర్ బై అన్ అగ్రిమెంట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయింది డైరెక్ట్గా. స్టేట్స్ అన్ని కలిపే సెంట్రల్ గవర్నమెంట్ అయిపోయింది, కానీ స్టేట్స్ కలిసి ముందుకు రాలేదన్నమాట. లైక్ యుఎస్ఏ, అన్లైక్ ఇన్ యుఎస్ఏలో ఏమయ్యాయి, 50 స్టేట్స్ అన్నీ ఒక చోట కలిసి 50 స్టేట్స్ కలిసి ఒక ఫెడరేషన్గా ఫామ్ చేసుకున్నారు. ఒక ఫెడరేషన్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా 50 స్టేట్స్ కలిసి వచ్చారు. కానీ మన దాంట్లో అట్లా కాదు కేసులో. ఓకేనా, నో స్టేట్ హ్యాస్ ద రైట్ టు సెసీడ్ ఫ్రమ్ ద ఇండియన్ యూనియన్. ఎస్, ఇది కరెక్ట్ అండి. సెకండ్ వన్ కరెక్ట్, ఫస్ట్ వన్ రాంగ్ అయిపోతుంది. ఫస్ట్ వన్ రాంగ్ అయితే సెకండ్ వన్ కరెక్ట్. ఆన్సర్ బి వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆన్సర్ బి. ఎందుకు అంటే ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ నాట్ ఎ రిజల్ట్ ఆఫ్ అగ్రిమెంట్ లైక్ ఇన్ ద యూఎస్. రైట్, చెప్పాను మీకు. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్కి ఫీచర్స్ ఏమున్నాయి అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఫీచర్స్ ఏమున్నాయి అని అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ సెపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ అంటున్నాడు. సెపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్కి సెపరేట్గా ఉందా అని అడుగుతున్నాడు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అని అడుగుతున్నాడు. చూడండి, లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఉందా అని అడుగుతున్నాడు. డిసొల్యూషన్ ఆఫ్ అప్పర్ హౌస్ అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి, మీరు జాగ్రత్తగా చూడండి, ఆప్షన్స్ కూడా చూడండి, మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఆన్సర్ మనం డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. ఆప్షన్ చూడండి, డిస్కస్ చేద్దాం. సింపుల్ అండి, మీరు ఫస్ట్ పాయింటే పట్టుకోవాలన్నమాట. సెపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ అంటున్నాడు. ఎక్కడండి, ఎగ్జిక్యూటివ్నే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే లెజిస్లేచర్లో వెళ్ళి కూర్చుంటారు కదా, లోక్సభలో రాజ్యసభలో. ఎక్కడ సెపరేషన్ అయిపోయింది అంతా? మన ఎగ్జిక్యూటివ్కి జ్యుడిషియరీకి సెపరేషన్ ఉంది అని చెప్పి కాన్స్టిట్యూషన్లో చెప్తున్నారు ఆర్టికల్. ఓకేనా, ఏ ఆర్టికల్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. కానీ సెపరేషన్, స్ట్రిక్ట్ సెపరేషన్ లేదు మనది యూఎస్ఏ లాగా. యూఎస్ఏలో ఏంటి, ఎగ్జిక్యూటివ్ సపరేట్, లెజిస్లేచర్ సపరేట్, జ్యుడిషియరీ సపరేట్, ఎవరిది వాళ్ళు వర్క్ చేసుకుంటారు అనమాట. మన దాంట్లో అట్లా లేదు. ఎగ్జిక్యూటివ్లో ప్రైమ్ మినిస్టరే, క్యాబినెట్ మినిస్టర్లే లెజిస్లేచర్లో లోక్సభలో రాజ్యసభలో వెళ్ళి కూర్చుంటారు అనమాట. ఓకేనా, మెంబర్స్గా. కాబట్టి
ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఉంది అనమాట మనది. ఫస్ట్ వన్ ఈజీగా మీరు ఎలిమినేట్ చేసేస్తే, ఫస్ట్ వన్ ఎలిమినేట్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్? ఫస్ట్ వన్ పోతే ఇంకా చూడాలి, అన్ని తెలియాలండి ఒక్కొక్కటి. ఓకేనా? ఇలా కొంచెం టఫ్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి, జాగ్రత్త. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అంట, చూడండి. లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అంట, చూడండి. డిజల్యూషన్ ఆఫ్ అప్పర్ హౌస్ అంట. అప్పర్ హౌస్ అనగానే తీసేయాలి మీరు, రాజ్యసభ కదా ఇది. రాజ్యసభ ఎప్పుడైనా డిజాల్వ్ అవుతుందా? పర్మనెంట్ బాడీ. ఓకే, 6 years ఒకసారి ఏమంటారు మెంబర్స్ రిటైర్ అవుతూ ఉండొచ్చు, కానీ డిజల్యూషన్ అయితే కాదు కదా, వెంటనే ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది కదా మెంబర్స్ది, మళ్ళీ ఎన్నుకుంటారు కదా. కాబట్టి డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ లోయర్ హౌస్ డిజల్యూషన్ జరుగుతుంది. కాబట్టి 4 తీసేయాలి. 4 తీసేస్తే 2 and 3 మిగులుతాయి అనమాట. ఓకేనా? ఇదే ఆన్సర్ వచ్చేస్తుంది, సింపుల్. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్, ఎస్. కలెక్టివ్ ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. చాలా మన డెమోక్రసీది మెయిన్ కీ ఇంపార్టెంట్ రోల్ అనమాట ఇది. యూపీఎస్సీలో కూడా మాటిగా అడిగి ఉన్నాడు, కాబట్టి ఇక్కడ స్టార్ మార్క్ కాదు, 3 స్టార్ వేసుకొని పెట్టుకోండి. లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, ఎస్ మనది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. కెనాట్ బి డిజాల్వ్ చెప్పాను మీకు ఆల్రెడీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్ట్రిన్, ఇది చాలా ఇంపార్టెంట్, కొంచెం అనలిటికల్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్ట్రిన్స్ బ్యాలెన్సెస్ ద బ్రిటిష్ ప్రిన్సిపల్ ఆఫ్ పార్లమెంటరీ సోవరెనిటీ అండ్ మన ఇండియాలో బ్రిటిష్ పార్లమెంటరీ సోవరెనిటీ లాగా మనం పార్లమెంట్ని చూస్తాము, ప్లస్ అమెరికాలో లాగా జ్యుడిషియల్ సుప్రమసీ, జ్యుడిషియరీకి ఫుల్ పవర్స్ కూడా ఉంటుంది అని చెప్తున్నాము. అది ఏ డాక్ట్రిన్ ఫుల్ఫిల్ చేస్తుంది అని అంటున్నాడు. ఈ రెండు మిక్స్చర్ కలిపి ఆ డాక్ట్రిన్ ఉంటుంది, ఏది అనేది అనలైజ్ చేసి మీరు ఆన్సర్ చేయండి, డిస్కస్ చేద్దాము. సింపుల్ అండి. ఆన్సర్ వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ 1973 కేశవానంద భారతి కేసు ద్వారా బయటకు వచ్చింది. మినర్వా మిల్స్ కేసులో కూడా మళ్ళీ దీన్ని 1980 మినర్వా మిల్స్ కేసులో కూడా మళ్ళీ దీన్ని అప్హెల్డ్ చేశారు. ఓకేనా? మళ్ళీ రెజోవెనేట్ అయిందనమాట ఇది. ఓకేనా? డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఏం చెప్తుంది? జ్యుడిషియరీకి సుప్రమసీ ఉంది. ఎలా ఉంది? జ్యుడిషియల్ రివ్యూ ద్వారా ఉంది. పార్లమెంట్ ఏదైనా యాక్ట్ పాస్ చేస్తే జ్యుడిషియరీ దాన్ని కొట్టేయచ్చు. ఎగ్జాంపుల్ ఎన్జేసీ యాక్ట్, 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని కొట్టేసింది జ్యుడిషియరీ పార్లమెంట్ యాక్ట్ చేస్తే. కానీ పార్లమెంట్కి కూడా ఏదైనా కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ పార్ట్నైనా అమెండ్ చేసే పవర్ ఉంది, ఎక్సెప్ట్ బేసిక్ స్ట్రక్చర్ అనమాట. అట్లా బ్యాలెన్సింగ్ ఆఫ్ పవర్ బిట్వీన్ బోత్ ఉందని. కాబట్టి ఏ డాక్టరీన్ కింద వచ్చింది చెప్తుంది ఇది అంటే డాక్టరీన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. ఇది ఇలా అడగొచ్చు అండి, చాలా అనలిటికల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సేఫ్ గార్డ్స్ ఎన్ష్యూరింగ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద ఇండియన్ జ్యుడిషియరీ? ఇండియన్ జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ ఎలా దొరుకుతుంది అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. జడ్జెస్ హ్యావ్ ఫిక్స్డ్ టెన్యూర్ అండ్ సర్వీస్ కండిషన్స్ అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, జడ్జెస్ సాలరీస్ ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. వాట్ డూ యూ మీన్ బై కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా? యూ షుడ్ నో, బికాస్ ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? because there is no vote on this fund, consolidated fund. Okay, then judges can practice law after retirement anta. Okay na? Chudandi, conduct of judges cannot be discussed in parliament under normal circumstances. Each and every word is important in this question, very very important question. Okay na? Right. Chudandi, judiciary మొత్తం క్లమ్సీగా మొత్తం ఒకటి చోట అన్ని తెచ్చి కన్సాలిడేట్ చేసి పెట్టేసాను. అటెంప్ట్ చేయండి. ఆప్షన్స్ ఇంకో ఆప్షన్ కనపడట్లేదా? ఇంకో ఆప్షన్ ఇవ్వండి సార్ అంటారేమో. ఇంకో ఆప్షన్ ఇస్తే మళ్ళీ ఆన్సర్ కనపడుతుందేమో. 1 2 3 4 అండి, అన్నీ కరెక్టా అనేది ఆప్షన్ అనమాట. ఇంకోటి చూసుకోండి, 1 2 3 4. చలో రైట్, అటెంప్ట్ చేద్దాం. జడ్జెస్ హ్యావ్ ఫిక్స్డ్ టెన్యూర్ అండ్ సర్వీస్ కండిషన్స్ అంట. ఎస్ అండి, కాబట్టి ఇండిపెండెన్స్ జ్యుడిషియరీ ఉంది. ఫిక్స్డ్ కండిషన్స్ సర్వీస్ కండిషన్స్, ఫిక్స్డ్ టెన్యూర్ లేకపోతే ఎక్కడికంటే అక్కడ ఎట్లా అంటే అట్లా ఉండేదన్నమాట. వాళ్ళది భయంగా వర్క్ చేసేవాళ్ళు, కాబట్టి అలా టెన్షన్ లేదు. జడ్జెస్ సాలరీస్ ఆర్ చార్జ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని అంటున్నాడు. ఎస్, ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏం లేదండి, సింపుల్. ఇండియాలో ఉన్న ఏమంటారు, ఇండియన్ గవర్నమెంట్కి ఏదైతే రెవెన్యూ వస్తుందో ఆ అమౌంట్ మొత్తంని ఒక చోట పెడతారు, దాన్నే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు. దీంట్లో పెడతారు అనమాట. ఆర్టికల్ ఏది చెప్తుంది ఇది అనేది మీరు మెన్షన్ చేయండి. 2 6 మీకు హింట్ కూడా ఇస్తున్నాం. ఓకేనా? ఇంకా ముందు ఏముంది అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. జడ్జెస్ కెన్ ప్రాక్టీస్ లా ఆఫ్టర్ రిటైర్మెంట్ అంట. అస్సలు ప్రాక్టీస్ చేయలేరండి అసలు జడ్జెస్. ఏ జడ్జెస్? సుప్రీంకోర్టు జడ్జెస్ అస్సలు ప్రాక్టీస్ చేయలేరు. సుప్రీంకోర్టు జడ్జెస్ అందుకే కదా ఇప్పుడు ఇంపార్షియల్గా వాళ్ళు జడ్జ్మెంట్స్ భయపడకుండా, అంటే వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఇవ్వాలని చెప్పి ఈ క్లాస్ ఉందన్నమాట. అండర్ ఆర్టికల్ కూడా ఉంది ఇది. ఓకేనా? సుప్రీంకోర్టు జడ్జెస్ చెప్తున్నారు, సుప్రీంకోర్టు జడ్జెస్ అస్సలు ప్రాక్టీస్ చేయలేరు ఎక్కడ. ఓకేనా? వాళ్ళు అయిపోయిన తర్వాత పీరియడ్. కానీ హైకోర్టు జడ్జెస్ ప్రాక్టీస్ చేయగలుగుతారా అంటే
ఖచ్చితంగా చేయగలుగుతారు. ఎక్సెప్ట్ ఇన్ లోయర్ కోర్ట్స్లో చేయలేరు. ప్లస్ వాళ్ళు ఏదైతే హైకోర్టులో జాబ్ చేశారో, డ్యూటీ చేశారో ఆ హైకోర్టులో చేయలేరు అనమాట. సుప్రీంకోర్టులో చేయొచ్చు, మిగతా హైకోర్ట్స్లో చేయొచ్చు, వాళ్ళు చేసింది వదిలేసి. ఓకేనా? రైట్, ఇది ఒక పాయింట్. కండక్ట్ ఆఫ్ జడ్జెస్ కెనాట్ బి డిస్కస్డ్ ఇన్ ద పార్లమెంట్ అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్. ఎస్, వెరీ గుడ్, వెరీ కరెక్ట్ అనమాట. ఇది థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వస్తుందా? థర్డ్ వన్ ఎలిమినేట్, కిందిది కూడా థర్డ్ వన్ ఉంటుంది, ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ వన్ మనకు తెలుసు, 1, 2 and 4 ఆర్ కరెక్ట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూద్దాం. కెనాట్ బి డిస్కస్డ్ ఇన్ పార్లమెంట్ అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో డిస్కస్ చేయలేము. కానీ వాళ్ళకి ఎప్పుడైతే ఇంపీచ్మెంట్ ప్రొసీజర్, వాళ్ళని తీసేసే ప్రొసీజర్, రిమూవల్ ప్రొసీజర్లో ఒకవేళ వాళ్ళని తీసేయాల్సి వస్తే కమిటీ రికమెండేషన్స్ ఇస్తుంది కదా, దాన్ని డిస్కస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అప్పుడు నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో చేయకూడదు అనమాట. ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్, ఇంపీచ్మెంట్ రిలేటెడ్, అప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు పార్లమెంట్లో. కాబట్టి వీళ్ళకి ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉంది అనమాట ఇవన్నీ ఉండడం వల్ల. రైట్, చూసుకోండి, ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి ఒకసారి, అటెండ్ చూసుకోండి. ఆర్టికల్స్ కూడా చెప్పాను మీకు. ఇంపీచ్మెంట్ అండర్ ఆర్టికల్ 121 and 211, ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ త్రూ ఆర్టికల్ 121 and ఆర్టికల్ 211. ఇంపీచ్మెంట్ కూడా పెట్టేశాను మీకు. ఓకేనా? రైట్, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ ఈజ్ ఇష్యూడ్ టు ప్రొడ్యూస్ ఎ పర్సన్ బిఫోర్ ద కోర్ట్ who has been detained unlawfully. కీవర్డ్స్ ఇంపార్టెంట్ చూడండి. అన్లాఫుల్గా గవర్నమెంట్ అథారిటీ అయినా లేదా ఎవరైనా పర్సనల్గా ఇండివిజువల్ అయినా ఒక పర్సన్ని ఏమంటారు, కిడ్నాప్ చేసి ఎక్కడైనా పెట్టేశాడు అనుకోండి, డిటైన్ చేసి, అన్లాఫుల్గా, కీవర్డ్ లాఫుల్లీ కాదు, లాఫుల్లీ చేయొచ్చు గవర్నమెంట్ అథారిటీస్ కానీ కాంపిటెంట్ అథారిటీ కానీ అన్లాఫుల్లీ అంటున్నాడు. ఆ అన్లాఫుల్గా చేసినప్పుడు ఏ రిట్ వేసి మనము 24 hours అతన్ని కోర్టులో సబ్మిట్ చేయండి అని కోర్టు ఆర్డర్ ఇవ్వచ్చు. ఏ రిట్ అది అనేది చూడండి ఒకసారి. హబియస్ కార్పస్ అండి ఇది. హబియస్ కార్పస్ ద్వారా ఎవరినైనా అన్లాఫుల్గా డిటైన్ చేస్తే ఎవరైనా వెళ్ళి, అంటే పర్టికులర్ వాళ్ళ రిలేటివే అని ఉండాలి అని కాదు, ఎవరైనా వెళ్ళి ఎనీ పర్సన్ కెన్ స్యూ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా బై ఇంప్లికేటింగ్ దిస్ ఆర్టికల్, దిస్ రిట్ అనమాట, హబియస్ కార్పస్. ఓకేనా? రైట్. అమాండమస్ అంటే టు పర్ఫార్మ్ ద డ్యూటీ. ఏంది మ్యాండమస్ అంటే? టు పర్ఫార్మ్ ద డ్యూటీ ఆఫ్ ఏ పబ్లిక్ సర్వెంట్ అనమాట. పబ్లిక్ సర్వెంట్కి కోర్ట్స్ చెప్తాయి, నీ డ్యూటీ నువ్వు పర్ఫార్మ్ చేయబ్బా అని చెప్తాయి, అంతే, సింపుల్. ప్రొహిబిషన్ అంటే హైకోర్టు లోయర్ కోర్టుకి చెప్తుంది, నీకు ఈ కేసు చూసే అథారిటీ లేదు, నీ పవర్లో, నీ జ్యూరిడిక్షన్లో రాదు, నువ్వు చూడొద్దు, ఆపు అని చెప్పి ప్రొహిబిట్ చేస్తుంది అన్నమాట. హైకోర్టు టు లోయర్ కోర్ట్స్. తర్వాత సెర్జ్యూరీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ కేస్ టు హయ్యర్ కోర్ట్స్. కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి చెప్తారనమాట. ఓకేనా? రైట్ అండి. ఇలా అన్ని మనం ఒకసారి రివైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. రైట్, కొంచెం టైం పట్టినా మీకు చాలా ఇంపార్టెంట్గా యూస్ఫుల్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మీ టైం వేస్ట్ కాకుండా చూసుకుంటాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంట. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, కొంచెం చిన్నగా చేస్తే కనపడుతుందా లేదా అని చూడండి. దే ఆర్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ అంటున్నాడు, ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాడు. దే ఆర్ జస్టిషియబుల్, వెదర్ ఇట్ ఈస్ జస్టిషియబుల్ ఆర్ నాట్. ఓకేనా? వెదర్ ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్ ఆఫ్ లా ఆర్ నాట్, ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. ఆల్ ఆఫ్ దెమ్ కెన్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. అన్ని ఎమర్జెన్సీ టైంలో సస్పెండ్ చేయొచ్చు అంటున్నాడు. ఆల్ ఆఫ్ దెమ్ కెన్ బి సస్పెండెడ్ అంటున్నాడు. థర్డ్ ఆప్షన్, ఆర్టికల్ 20 and 21 కెనాట్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అని అంటున్నాడు అనమాట. ఓకేనా? చూడండి, ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ చూపిస్తాను, డిస్కస్ చేద్దాం. ఆప్షన్స్ చూడండి, జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటండి? ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ ఏదైతే రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ అనమాట, టువర్డ్స్ దేర్ పర్సనల్ రైట్స్ అనమాట, అగేన్స్ట్ స్టేట్ అగేన్స్ట్గా రైట్స్ ఉంటాయి కొన్ని. మన సిటిజన్స్ బై డిఫాల్ట్గా మనకు రైట్స్ ఉంటాయి, బికాస్ వీఆర్ సిటిజన్స్, దట్స్ ఇట్. దే ఆర్ కాల్డ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్తున్నారు అంటే ఆర్టికల్స్ 12 to 35లో చెప్తున్నారు. దే ఆర్ జస్టిసేబుల్ అంటే ఎస్, దే ఆర్ జస్టిసేబుల్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా. ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయితే డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, అంత పవర్ఫుల్ అనమాట ఆర్టికల్స్ ఇవి. 12 to 35లో ఉంటాయి. ఓకేనా? 36 to 51 ఏముంటాయి? డిపిఎస్పి ఉంటాయి. అవి జస్టిసేబుల్ అంటే కాదు, అవి నాన్ జస్టిసేబుల్. అవి దాన్ని ఏమైనా వయలేట్ చేస్తే కోర్టుకి వెళ్ళొచ్చా అంటే లేదు, వెళ్ళలేము అనమాట, కోర్ట్స్కి వెళ్ళలేము. ఓకేనా? అది నాన్ జస్టిసేబుల్. బట్ దే ఆర్ ఫండమెంటల్ టు ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. దే ఆర్ ఆబ్లిగేషన్స్ ఆన్ ద స్టేట్. ఇవి పాటించాలి అని బాధ్యతలు అనమాట అవి. ఓకేనా? స్టేట్ మీద
స్టేట్ పాటించాలి దాన్ని. ఓకేనా, ఆల్ ఆఫ్ దెమ్ కెన్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఇది కాంట్రాడిక్ట్ అవుతుంది కదండి. ఇక్కడేమో ఆర్టికల్ 20 and 21 కెనాట్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అంటున్నాడు, ఇక్కడేమో ఆల్ ఆఫ్ దెమ్ కెన్ బి సస్పెండెడ్ అంటున్నాడు. అట్లాంటప్పుడు రెండులో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది కదా. మీరు అట్లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి యూపీఎస్సీలో. జాగ్రత్తగా చూస్తే సారీ అట్లా జాగ్రత్తగా చూస్తే మీరు ఐడెంటిఫై చేయొచ్చు దాన్ని. ఓకేనా, సెకండ్ వన్ థర్డ్ వన్ కాంట్రాడిక్షన్ ఉంది కదా, అట్లా చూడాలన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి సెకండ్ వన్ చూడండి, ఆల్ ఆఫ్ దెమ్ కెన్ బి సస్పెండెడ్ అంటున్నాడు. కాదండి, ఆర్టికల్స్ 20 and 21 కింద ఏదైతే ఉన్నాయో ఆర్టికల్ 20 ఏం చెప్తుంది, ప్రొటెక్షన్ ఫ్రమ్ క్రిమినల్ అఫెన్సెస్, ప్రొటెక్షన్ ఫ్రమ్ క్రిమినల్ అఫెన్సెస్ ఫర్ ఎ పర్సన్. సింపుల్ అండి. ఆర్టికల్ 20లో ఏం చెప్తున్నారు, డబుల్ జియోపార్టీ ఉండకూడదు అంటున్నాడు. అరే మళ్ళీ ఏంటి సార్ ఈ కొత్త వర్డ్ చెప్తున్నాడు, డబుల్ జియోపార్టీ అంటే ఏంటి అంటే ఏం లేదండి, ఒకటే పర్సన్కి 2 సార్లు శిక్ష విధించకూడదు. ఒకటే తప్పు చేసి ఉంటాడు, దాన్ని 2 సార్లు శిక్ష విధిస్తే ఎలాగ తప్పు కదా, దాన్నే డబుల్ జియోపార్టీ అంటారు. అలా ఉండకూడదు అని చెప్పి ఆర్టికల్ 20 చెప్తుంది. అప్పట్లో ఉన్న లాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టే డెసిషన్ తీసుకోవాలి. మీరు ఇప్పుడు ఒక పర్సన్ మర్డర్ చేసింటాడు, ఏదో తప్పు చేసింటాడు, దొంగతనం చేసింటాడు పాత 1990sలో, కానీ ఇప్పుడు లా తెచ్చి అప్పుడు తప్పు చేసింది కూడా రాంగే చేయడం వల్ల అప్పుడు శిక్ష విధించాలి, ఇప్పుడు కొత్త లా ద్వారా కూడా శిక్ష విధించాలి అంటే 2 సార్లు శిక్ష విధించాలి కదా, అలా విధించకూడదు అని చెప్పి చెప్తుంది అనమాట ఆర్టికల్ 20. ఓకేనా, ప్లస్ ఆర్టికల్ 21 ఏంటి, ఆర్టికల్ 21 ఏంటి ఇంకా సింపుల్ అండి, తెలుసుంటుంది, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. దీని కిందనే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కిందనే రైట్ టు ప్రైవసీ కూడా వస్తుంది. చాలా రైట్స్ వస్తాయి అనమాట దీని కింద. రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21 కింద వస్తుంది. పుట్టస్వామి జడ్జిమెంట్, జస్టిస్ పుట్టస్వామి జడ్జిమెంట్ అని కూడా ఉంది. యూపీఎస్సీ బాగా అడుగుతుంది అనమాట, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. పర్సనల్ లిబర్టీ. నెక్స్ట్ ఏమంటారండి, సెకండ్ వన్ వెళ్ళిపోతే ఆన్సర్ వస్తుందా, సెకండ్ వన్ వెళ్ళిపోవాలి కదా, తీసేయాలి కదా, వచ్చేసింది కదా 1 and 3. ఓకేనా, రైట్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements correctly distinguish between differentiate between fundamental rights and directive principles అంటున్నాడు. అంతే. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసేబుల్ వేరాజ్ డిపిఎస్పి ఆర్ నాన్ జస్టిసేబుల్. ఓకేనా, రైట్. నెక్స్ట్, డిపిఎస్పిస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ పొలిటికల్ డెమోక్రసీ వైల్ ఫండమెంటల్ రైట్స్ ఎయిమ్ ఎట్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ యాక్ట్ యాట్ లిమిటేషన్ ఆన్ స్టేట్ యాక్షన్ వేరాజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఆబ్లిగేషన్స్ ఆన్ ద స్టేట్ టు యాక్ట్ అంటున్నాడు. చూడండి మీకు ఆప్షన్స్ చూపిస్తాను, అటెంప్ట్ చేయండి. ఆప్షన్స్ ఇవి, అటెంప్ట్ చేయండి, పాజ్ చేసి అటెంప్ట్ చేయండి, డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసేబుల్ వేరాజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాన్ జస్టిసేబుల్ అంట. ఇందాకనే చెప్పాను ఆబ్వియస్లీ కరెక్ట్ అనమాట. జస్టిసేబుల్ కోర్టుకి వెళ్ళొచ్చు. ఓకేనా, రైట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏం, ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు, 226 కింద హైకోర్టుకు. ఓకేనా, హైకోర్టు. ఓకేనా, రైట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏం టు ఎస్టాబ్లిష్ పొలిటికల్ డెమోక్రసీ అంట. కాదండి, ఇట్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. ఫండమెంటల్ రైట్స్ ఎస్టాబ్లిష్ పొలిటికల్ డెమోక్రసీ. ట్విస్ట్ చేసేసాను, కన్ఫ్యూజ్ అవ్వాలి. అట్లా ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అందుకే మీకు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫండమెంటల్ రైట్స్ యాక్ట్ యాజ్ లిమిటేషన్స్ ఆన్ స్టేట్ యాక్షన్ వేరాజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఆబ్లిగేషన్స్ ఆన్ ద స్టేట్ టు యాక్ట్ అంట. మనం చెప్పాను ఆల్రెడీ, ఫండమెంటల్ రైట్స్ లిమిటేషన్స్ ఆన్ స్టేట్ యాక్షన్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్, వేరాజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఆబ్లిగేషన్స్, బాధ్యతలు అనమాట. ఫండమెంటల్ టు ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ అనమాట. ఆన్ ద స్టేట్ టు యాక్ట్, ఫండమెంటల్ టు ద గవర్నెన్స్ వైల్ ఎనాక్టింగ్ పాలసీస్ బై ద స్టేట్. ఓకేనా, స్టేట్ ఏదైతే ఉందో దాని మీద బాధ్యతలు అనమాట అవి. ఓకేనా, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఖచ్చితంగా పాటించాలని లేదు, కానీ పాటిస్తే బాగుంటుంది అన్నట్లు ఆబ్లిగేషన్స్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసుకోండి, మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ యాడెడ్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రికమెండెడ్ బై ద స్వరణ్ సింగ్ కమిటీ. ఎన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి చూడండి. యాడెడ్ టు పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, యాడెడ్ టు పార్ట్ 4A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద అబోవ్ ఫీచర్స్ ఆర్ రిలేటెడ్ టు ద ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్కి రిలేటెడ్ ఆప్షన్స్ ఏమున్నాయి అని అడుగుతున్నాడు. సింపుల్, పాస్ చేసి అటెంప్ట్ చేయండి. సింపుల్ అండి, మీరు జనరల్గా అబ్జర్వ్ చేసి ఉంటే
రెండు కాంట్రాడిక్ట్ చేస్తున్నాయి. ఆడెడ్ టు పార్ట్ 4 అంటున్నారు, మళ్ళీ పార్ట్ 4A అంటున్నారు. ఏది కరెక్ట్ అవుతుంది? పార్ట్ 4A తప్పండి. పార్ట్ 4A DPSP చెప్తుంది, DPSP. పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ చెప్తున్నారు. పార్ట్ 4Aలో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఓకేనా? ఆర్టికల్ 12 to 35 ఫండమెంటల్ రైట్స్, 36 to 51 DPSPs, 51A అండర్ పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్. ఓకేనా? రైట్. థర్డ్ వన్ ఎలిమినేట్ చేయండి. ఆన్సర్ వస్తుందా? అరే వచ్చేస్తుంది, అంతే సింపుల్. ఇట్లా ప్రిపేర్ అవ్వాలంటే సింపుల్గా ప్రిపేర్ అవ్వు. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టేసాను, చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ద యూనిఫామ్ సివిల్ కోడ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్ అండర్ పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఏ ఆర్టికల్ కింద వస్తుంది? కమెంట్స్లో మెన్షన్ చేయండి, సింపుల్. ఓకేనా? ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ సెక్యులరిజం అండ్ జెండర్ జస్టిస్ ఇన్ పర్సనల్ లాస్ అంటున్నాడు అనమాట. ఇట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 అంట. ఓకేనా? రైట్, చూడండి జాగ్రత్తగా చూడండి, అటెంప్ట్ చేద్దాం. సింపుల్ అండి. ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటేనే డైరెక్టివ్ ప్రిన్సిపల్. ఆర్టికల్ ఏది? 44 కింద వస్తుంది. ఆర్టికల్ 44. 40 వచ్చేసి పంచాయత్స్ అనమాట, పంచాయత్స్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలండి అంతే. 40, 44 ఏంటి, 48 ఏంటి, అట్లా 4 ఏమంటారు కన్సాలిడేట్ చేసి ఒక చోట అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ సెక్యులరిజం అండ్ జెండర్ జస్టిస్ ఇన్ పర్సనల్ లాస్. ఓకే, ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైటే కాదు ఇది. థర్డ్ వన్ థర్డ్ వన్ ఎలిమినేట్ చేద్దాము. థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వస్తుందా? ఫస్ట్ వన్ కూడా ఎలిమినేట్ చేయండి, సెకండ్ వన్ ఒకటే ఆన్సర్ అనమాట, అంతే సింపుల్. ఎలిమినేట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా, చూద్దాము ఇంకా ఏమైనా ఉన్నాయా. ద టర్మ్ వెల్ఫేర్ స్టేట్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్ ఈస్ బేస్డ్ రిఫ్లెక్టెడ్ ఆన్. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ 3 స్టార్స్ వేసుకోండి. యూపీఎస్సీ PYQ చూడండి, మీరు కనపడుతుంది మీకు ఈ క్వశ్చన్. PYQ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చారా సార్ అని. ద టర్మ్ వెల్ఫేర్ స్టేట్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ రిఫ్లెక్టెడ్ ఇన్ విచ్ అని అడుగుతున్నాడు అనమాట. వెల్ఫేర్ స్టేట్ అనేది ప్రియాంబుల్లో ఉందా, ఫండమెంటల్ రైట్సా, DPSPయా, ఫండమెంటల్ డ్యూటీసా అంటున్నాడు. వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ DPSPలో ఉందండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వెల్ఫేర్ స్టేట్ ఇన్ ద కంట్రీ మోస్ట్ క్లియర్లీ అండ్ ఎఫెక్టివ్లీ డైరెక్ట్ ఆర్టికల్స్ ఎన్స్టైన్డ్ చెప్తున్నాం మనం. ఓకేనా? రైట్. దే సర్వ్ యాజ్ ఎ గైడ్ లైన్స్ టు ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. హైలైట్ చేశాను మీకోసం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎమర్జెన్సీస్ లీడ్స్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం ఇంటూ ఏ యూనిటరీ సిస్టమ్. యూనిటరీ సిస్టమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్కి ఫుల్ పవర్ ఇచ్చేస్తుంది ఈ ఎమర్జెన్సీ ద్వారా. ఏది అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? రైట్. సెంట్రల్ గవర్నమెంట్ పవర్ఫుల్ అయిపోతుంది, స్టేట్స్ని కంట్రోల్లో తీసుకుంటుంది. అది ఎక్కడ జరుగుతుంది? స్టేట్ ఎమర్జెన్సీ అంటే ప్రెసిడెంట్ రూల్లోనా? దీన్ని ప్రెసిడెంట్ రూల్ కూడా అంటారు కదా, స్టేట్ ఎమర్జెన్సీని ప్రెసిడెంట్ రూల్లో అంటున్నాడు. కాదు. నేషనల్ ఎమర్జెన్సీయా? చూద్దాము. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీయా? కాదు, అసలు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో కూడా కాదు. మేజర్గా వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ అంటారు ఆర్టికల్ 352. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కాదా అంటే అది కూడా అవ్వచ్చు. ఓకేనా? అది కూడా కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఎందుకు అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? హైకోర్టు జడ్జెస్ది శాలరీస్ కూడా రెడ్యూస్ చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్ శాలరీ ఎంప్లాయీస్ శాలరీస్ కూడా కంట్రోల్లో తీసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని కూడా కంట్రోల్లో తీసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ అనమాట ఈ రెండు. నేను మీకు ఫెడరల్ సిస్టమ్ ఇంటూ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి అడిగినప్పుడు మీరు ఏం చేయాలి? సార్ మీరు ఆర్టికల్ 360 వస్తుందా అంటే అస్సలు రాదు. కన్ఫ్యూజ్, మీకు 1-2 సార్లు కన్ఫ్యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఒక మైండ్కి ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఒకసారి తప్పు చేస్తే ఇంకా బాగా గుర్తుంటుంది, 2 సార్లు గుర్తుంటుంది, ఒకటేసారి గుర్తుండడం కానీ. ఓకేనా? ఇలా కాబట్టి B తీసేయాలి. మీరు B తీసేస్తే ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే C తీసేయాలి. తీసేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటే B వస్తుంది. ఓకేనా? నేషనల్ ఎమర్జెన్సీ టైంలోనే కంప్లీట్గా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లో కంట్రీ వెళ్ళిపోతుంది, సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట స్టేట్స్ అన్నీ. ఓకేనా? అది చెప్తున్నాం. రైట్. నెక్స్ట్ ఆన్సర్ చూసుకోండి, ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి. ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే కొంచెం బాగా ప్రిపరేషన్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియన్ సెక్యులరిజం ఆర్ కరెక్ట్? సెక్యులరిజం గురించి అడుగుతున్నాడు అండి. సెక్యులరిజం గురించి ఏంటి అని అడుగుతున్నారు. సెక్యులరిజం గురించి కరెక్ట్ ఏమున్నాయి? ఇండియన్ సెక్యులరిజం అన్నాడు. ఓకేనా? వెస్టర్న్ సెక్యులరిజం కాదు. ద స్టేట్ ట్రీట్స్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ. మన ఇండియన్ కంట్రీ అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా చూస్తుందా అంటున్నాడు. ఇండియా ఫాలోస్ ఏ స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ రిలీజియన్ అండ్ పాలిటిక్స్ అంట. రిలీజియన్ ఒకవైపు, పాలిటిక్స్ ఒకవైపు ఇండియా చూస్తుందా అంటున్నాడు అనమాట. ఇండియన్ సెక్యులరిజం ఈజ్ బేస్డ్ ఆన్ పాజిటివ్ ఎంగేజ్మెంట్ విత్ ఆల్ రిలీజియన్స్ అంటున్నాడు అనమాట. ఆప్షన్స్ చూసి అటెంప్ట్ చేయండి, డిస్కస్ చేద్దాం.
సింపుల్ అండి. సెకండ్ ఆప్షన్ జాగ్రత్తగా చూస్తే, ఇండియా ఫాలోస్ ఎ స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ రిలీజియన్ అండ్ పాలిటిక్స్ అంటే కాదు, అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా చూస్తుంది. రిలీజియన్ సపరేట్ చేసేది ఒకటే సరే, అవసరం పడితే ఎంటర్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు చూసింటే టెంపుల్స్ ట్రస్ట్లో కానీ టెంపుల్స్ అథారిటీలో కానీ ఏమంటారు రెగ్యులేట్ చేస్తుంది. మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రెగ్యులేట్ చేస్తుంది. అప్పుడప్పుడు ఏమంటారు క్రిస్టియన్ రిలేటెడ్ కూడా ఫారిన్ ఫండింగ్ కానీ ఏదైనా వస్తే దాన్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. చర్చ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఓకేనా, క్రిస్టియన్ రిలేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద కూడా రెగ్యులేషన్స్ చేస్తుంది. కాబట్టి కొంచెం రిలీజియన్ని కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. రిలీజియన్లో కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి పాజిటివ్గా అందరినీ కలిపి తీసుకెళ్తుంది. వెస్టర్న్ సెక్యులరిజం ఎలా ఉంటుంది, మోస్ట్లీ ఫ్రెంచ్ది, సెపరేషన్ ఆఫ్ స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ రిలీజియన్ అండ్ చర్చ్ ఒకవైపు అనమాట, రిలీజియన్ అండ్ స్టేట్ ఒకవైపు. ఓకేనా, రైట్. ఇండియన్ సెక్యులరిజం ఇస్ బేస్డ్ ఆన్ పాజిటివ్ సెక్యులరిజం అంటారు మన ఇండియన్ సెక్యులరిజంని. ఓకేనా, ఇండియన్ సెక్యులరిజంని పాజిటివ్ సెక్యులరిజం అంటారు. ఓకేనా, వెస్టర్న్ సెక్యులరిజంని నెగిటివ్ సెక్యులరిజం అంటారు. ఓకేనా, మోస్ట్లీ ఫ్రెంచ్లో ఉంటుంది అనమాట ఆల్ రిలీజియన్స్. ఓకే, సెకండ్ వన్ తీసేయాలండి. సెకండ్ వన్ తీస్తే ఆన్సర్ వస్తుందా అంటే సెకండ్ వన్ తీస్తే ఆన్సర్ వస్తుంది కదా, 1 and 3, రైట్. ఇది అండి ఈ రోజుతో మన సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ టాపిక్ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంతసేపు నాతో పాటు ట్రావెల్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మన ఫ్రెండ్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చేరుతుంది. కాబట్టి ఇలానే మీకు రెగ్యులర్గా పాలిటీ సిరీస్ తీసుకొని మీకు ముందుకు వెళ్తాను. నా వల్ల ఏం అవుతుందో నేను చేస్తున్నాను, మీ వల్ల ఏమవుతుందో మీరు చేయండి. ఓకేనా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన మెంటర్స్ అకాడమీ యాప్ రీసెంట్గా లాంచ్ చేసాము. డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు మ్యాక్సిమం ఏదైతే 2 minute సిరీస్ డాక్యుమెంట్స్ కానీ, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ, పీవైక్యూ యూపీఎస్సీ మెయిన్స్ రాసే వాళ్ళకి అప్కమింగ్ 2025 వాళ్ళ కోసం అనాలిసిస్ చేశాను నేను. అవి కూడా డాక్యుమెంట్స్ పెడుతున్నాను. మీరు ఏమనుకుంటారు, 2026 ప్రిపేర్ అవుతున్నాం కదా సార్ మాకెందుకులే అనుకుంటే, మెయిన్స్ ఓరియంటేషన్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, 2025 క్వశ్చన్ పేపర్స్ చూడాలి. మీరు ఇప్పుడు నుంచి ప్రిపేర్ అవుతూనే అండి మెయిన్స్ నెక్స్ట్ ఇయర్ ఈజీగా ట్యాకిల్ చేయగలిగేది. ఇప్పుడు మీరు ఏదో నెక్స్ట్ ఇయర్ ఉందిలే చాలా చూద్దామంటే పోతూ రోజులు వెళ్ళిపోతుంటాయి. డిసెంబర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మళ్ళీ నెక్స్ట్ మేలో ప్రిలిమ్స్ ఉంటుంది, ఎప్పుడు వచ్చేస్తుందో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ప్రశాంతంగా ట్రావెల్ చేయండి. నాతో పాటు ప్రిపరేషన్ ఫోకస్డ్గా ఉండండి. 1 year డెడికేటెడ్గా ఇవ్వండి. అటు ఇటు ఎక్కువ ఆలోచించకుండా ఒక 1 year 1.5 year ఒక డెడికేటెడ్ ఫోకస్డ్ మైండ్ ప్రిపరేషన్ పెట్టండి. ఖచ్చితంగా మీరు అందరూ ఆల్ ఇండియా ఆఫీసర్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అన్ని సర్వీసెస్ ఎన్నున్నాయో అందులో మంచి పోస్ట్లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.